నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. కాంతి ఫార్మా కంపెనీ అనుమతులను రద్దు చేయాలి. గ్రామ సభలో ఏకగ్రీవ తీర్మానం. ప్రధానిని విమర్శించే స్థాయి కేటీఆర్కి ఎక్కడిది? ప్రశ్నించిన చండూరు మున్సిపల్ కౌన్సిలర్ గుంటి వెంకటేశం. కోటి డిఎంఈ కార్యాలయం ముట్టడి. ఏబీవీపీ నాయకులు పోలీసుల మధ్య తోపులాట. కుప్పం మేరీ హాస్పిటల్లో ఆరోగ్య మేళ. 15 రకాల చికిత్సలకు వైద్య నిపుణుల సేవలు. ఇక డీటెయిల్ చూస్తే, కట్టుకున్న భార్య భర్తను ఇటుక పెళ్లతో బాధి హతమార్చిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండంలో చోటు చేసుకుంది. ప్రతిరోజు మద్యం తాగుతూ భర్త మల్లేశం భార్య స్వరూపను హింసిస్తున్నాడు. గురువారం రాత్రి సైతం గొడవ జరగడంతో అతడు మరోసారి ఆమెను చితకబాదడంతో భరించలేక క్షణికావేశంలో భర్తను హతమార్చింది. రామగుండం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ ఫ్లైఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దంపతులు బొయ్యాల శ్రీనివాస్ నాగమణి కుమార్తె ఉషశ్రీలను నల్లబండగూడెంకు తరలించారు. మృతదేహాలను చూసి బంధువులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కేటీఆర్ ప్రధానమంత్రిపై మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నాయకులు అన్నారు. బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, లేకుంటే ప్రగతి భవన్ ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని అత్తాపూర్ వద్ద బీజేపీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ కార్పొరేటర్ రచన జయప్రకాష్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ తదితర నాయకులు పాల్గొన్నారు. తెలియక ఏవైతే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉందో అక్కడి నుంచి అన్ని సహాయ సహకారాలు పొందుతూ వారు ఈరోజు ప్రధానమంత్రిని ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఏం చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ప్రతిరోజు కూడా సోషల్ మీడియా ఇస్తున్నారు. ఈరోజు బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తుంటే ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, యువకులు అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. వీళ్ళకు రాత్రి పడుకుంటే నిద్ర పట్టట్లేదు. కాబట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వారు బీజేపీని విమర్శిస్తున్నారు. దయచేసి ఖబర్దార్, మాట్లాడే విధానాన్ని మార్చుకోండి. మీకున్నటువంటి ఇంకా 6 నెలల్లో ఏడాదో ఉంటుంది. మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దంతాపై సిబిసిఐడి చేత విచారణ జరిపించాలని ఏబీవీపీ నాయకులు కోటి డిఎంఈ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. సీట్లను బ్లాక్ చేసిన కాలేజ్ యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులతో తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి విషమించడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మేడ్చల్ జిల్లా పీర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్లోని ఐశ్వర్య కాలనీలో 20 లక్షల లీటర్ల సామర్థ్యం గల మంచినీటి రిజర్వాయర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్, కార్పొరేటర్ శారదా ఈశ్వరరెడ్డి భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో జలమండలి అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం కోసం మంజూరు చేసినారు. దానిలో భాగంగా గౌరవ మన కేటీఆర్ గారు, మన మున్సిపల్ శాఖ మంత్రులు, అట్లాగే మా మంత్రి మల్లారెడ్డి గారు అందరూ వచ్చి కూడా మన పీర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెద్ద ఎత్తున దాదాపుగా 40-50 కోట్ల రూపాయల వర్తు ఆల్రెడీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానికి ఈరోజు ఇక్కడ మన సాయేశ్వర్య గుట్టపైన అంతకుముందు పాత ఓవరెడ్ ట్యాంక్ ఉండే, అది శిథిలావస్థలో ఉండి దాని జాగాలోనే ఇంకో కొత్తది ఓవరెడ్ ట్యాంకు దాదాపుగా 20 లక్షల కెపాసిటీతో ఎంతో సంతోషిస్తూ మాకు గౌరవ కార్పొరేటర్ కోఆపరేషన్ సభ్యులు అందరూ కూడా దీనికి ప్రోత్సహించి కోఆపరేట్ చేసి ఇక్కడ మనం వాళ్ళ ఖాళీ జాగాలు చూపించి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ కేటీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అవిటిని కూడా ఇవాళ మార్చి దాన్ని కూడా చేయించి వాటర్ లైన్లు కూడా చేయడం జరిగింది. మొత్తం వాళ్ళలో కూడా 26 వార్డుల్లో కూడా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అన్ని వాళ్ళల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు మన మెట్రో వాటర్ వర్క్స్ సపోర్ట్ తీసుకొని మా కార్పొరేషన్ ద్వారా, మా కమిషనర్ ద్వారా, మా మేయర్ గారి ద్వారా ఉన్నటువంటి కార్పొరేటర్ అందరూ కూడా సహాయ సహకారాలు తీసుకొని అన్ని వార్డులలో కూడా డే బై డే ఇచ్చి మంచి ప్రెజర్తో కూడా నీళ్ళు ఇవ్వడానికి కూడా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అలాగే మన గత ప్రభుత్వాలలో నీటి ఎద్దడి ఎలా ఉండేదో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ విధంగా కాకుండా ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ కింద ఇంటింటికి వాటర్ లైను నీళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఇప్పుడు 3వ డివిజన్లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఈ మధ్య కాలంలోనే ప్రతి ఇంటికి కూడా కొత్త లైన్ ఏర్పాటు చేయడం కోసం మంజూరు చేసినారు. దానిలో భాగంగా గౌరవ మన కేటీఆర్ గారు, మన మున్సిపల్ శాఖ మంత్రులు, అట్లాగే మా మంత్రి మల్లారెడ్డి గారు అందరూ వచ్చి కూడా మన పీర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెద్ద ఎత్తున దాదాపుగా 40-50 కోట్ల రూపాయల వర్తు ఆల్రెడీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానికి ఈరోజు ఇక్కడ మన సాయేశ్వర్య గుట్టపైన అంతకుముందు పాత ఓవరెడ్ ట్యాంక్ ఉండే, అది శిథిలావస్థలో ఉండి దాని జాగాలోనే ఇంకో కొత్తది ఓవరెడ్ ట్యాంకు దాదాపుగా 20 లక్షల కెపాసిటీతో ఎంతో సంతోషిస్తూ మాకు గౌరవ కార్పొరేటర్ కోఆపరేషన్ సభ్యులు అందరూ కూడా దీనికి ప్రోత్సహించి కోఆపరేట్ చేసి ఇక్కడ మనం వాళ్ళ ఖాళీ జాగాలు చూపించి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ కేటీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అవిటిని కూడా ఇవాళ మార్చి దాన్ని కూడా చేయించి వాటర్ లైన్లు కూడా చేయడం జరిగింది. మొత్తం వాళ్ళలో కూడా 26 వార్డుల్లో కూడా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అన్ని వాళ్ళల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు మన మెట్రో వాటర్ వర్క్స్ సపోర్ట్ తీసుకొని మా కార్పొరేషన్ ద్వారా, మా కమిషనర్ ద్వారా, మా మేయర్ గారి ద్వారా ఉన్నటువంటి కార్పొరేటర్ అందరూ కూడా సహాయ సహకారాలు తీసుకొని అన్ని వార్డులలో కూడా డే బై డే ఇచ్చి మంచి ప్రెజర్తో కూడా నీళ్ళు ఇవ్వడానికి కూడా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అలాగే మన గత ప్రభుత్వాలలో నీటి ఎద్దడి ఎలా ఉండేదో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ విధంగా కాకుండా ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ కింద ఇంటింటికి వాటర్ లైను నీళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. కాబట్టి చిత్తూరు జిల్లా కుప్పం ఏరియా హాస్పిటల్లో ఆజాదీ కా అమృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 15 రకాల చికిత్సలకు వైద్య నిపుణులు సేవలు అందిస్తున్నారని కుప్పం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిరాజా తెలిపారు. ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారని డాక్టర్ తెలిపారు.
భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం వారు ఇలాంటి ఆరోగ్య రంగంలో ఇలాంటి అందరికీ ఆరోగ్యమేళ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తలపెట్టినారు. మా కుప్పం ఏరియా హాస్పిటల్లో ఈ వివిధ విభాగాలకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేసినాము. ఆరోగ్యశ్రీ అయితే ఏమి, న్యూట్రిషన్ అయితే ఏమి, టీబీ క్లినిక్ అయితే ఏమి, లెప్రసీ అయితే ఏమి, సేఫ్ సెక్సువల్ ప్రాక్టీసెస్ అయితే ఏమి, ఇంకా కంటి వెలుగు, వీటన్నిటికీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ స్టాల్స్ ఏర్పాటు చేశాము. అది కాకుండా ఈరోజు 9 నుంచి స్టార్ట్ అయ్యి 4 గంటల వరకు అన్ని నిపుణులు డెర్మటాలజీ, ఈఎన్టీ, ఆప్తాలు, కన్ను, పీడియాట్రిక్స్, గైనిక్, ఇంకా సర్జరీ, ఆర్థోపెడిక్స్ అన్ని విభాగాలతో ఈవినింగ్ 4 వరకు ఇక్కడ ఆరోగ్య మెడికల్ క్యాంపు కొనసాగుతూ ఉంటుంది. దీంతోపాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఈరోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ఇంకా మా సేవలు ఎప్పుడు కుప్పం ప్రజలకి అందుబాటులో ఉంటాయి, అన్ని విభాగాల్లో అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో బీజేపీ నాయకులు మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. దేశ ప్రధానిని విమర్శించే స్థాయి కేటీఆర్కి లేదని కౌన్సిలర్ గుంటి వెంకటేశం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంటులో బిల్లుకు సహకరించిన భారతీయ జనతా పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం మంత్రి అహంకారానికి నిదర్శనమన్నారు. మోడీ మీద, బీజేపీ మీద మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రంలో అడుగడుగున అడ్డుకుంటామని, కార్యకర్తలు తలుచుకుంటే ఎక్కడా తిరగలేరని హెచ్చరించారు. మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు అన్నపర్తి యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సముద్రాల వెంకన్న, ఏనుగు వెంకటరెడ్డి, కాసాల జనార్దన్ రెడ్డి, బూతరాజు శ్రీహరి, కొత్తపాటి సతీష్, శ్రీధర్, సత్యం, జగదీశ్వర్, శంకర్, సాయి, నాగరాజు, దేవదాసు తదితరులు పాల్గొన్నారు. కల్వకుంట్ల తారక రామారావు భారత ప్రధాని నరేంద్ర మోదీ పైన, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పైన, బండి సంజయ్ గారి పైన అనుచితంగా నోటికొచ్చినట్టుగా మాట్లాడడం జరుగుతుంది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ చండూరు మున్సిపల్ కమిటీ తరఫున మేము దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కేటీఆర్ గారికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మీ అయ్య నిన్ను ముఖ్యమంత్రి చేయడం లేనటువంటి ఒకే ఒక ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందనేటువంటి భయంతో ఈరోజు యొక్క భారతీయ జనతా పార్టీ పైన, నరేంద్ర మోదీ గారి పైన నువ్వు విమర్శలు చేస్తున్నావు అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క రాజకీయ అనుభవంలో కానీ మాకు భారతీయ జనతా పార్టీలో సంస్కృతి, సంప్రదాయం నేర్పిడి కాబట్టి వ్యక్తుల్ని విమర్శించేటువంటి పనిలో మేము లేం. ఈ యొక్క తప్పు చేసినటువంటి ప్రభుత్వాన్ని మాత్రమే మేము విమర్శిస్తా ఉన్నాం. కానీ మీరు వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించినట్లయితే ఈ యొక్క రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. మిమ్మల్ని రాళ్లతో తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క రానున్నటువంటి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో నిన్ను, మీ అయ్యను జైలుకు పంపించడం ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తూ ముగిస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కేటీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్. 60 120 కేటీఆర్ 420, 60 120 కేటీఆర్ 420, 60 120. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరులో జిల్లా అదనపు కలెక్టర్ కీమియా నాయక్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పోతుగల్ పిఎస్ఎస్ చైర్మన్ తన్నీరు బాపురావు ఆధ్వర్యంలో జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 265 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కీమియా నాయక్ తెలిపారు. అనంతరం గూడెం గ్రామంలో కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచులు బద్ది కళ్యాణి, భానుచందర్, చిట్నేని సరితా శ్రీనివాసరావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ ఏనుకొమ్ము బాలయ్య, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ జ్యోతి,
వరలక్ష్మీదేవి, ఎంపీడీఓ నీళ్ల రమాదేవి రైతులు పాల్గొన్నారు. మార్నింగ్ సార్. రమేష్ అబ్బో ఒక్కసారి చూడండి సార్ ఒక్కసారి సార్ ఇటు చూడండి రాజశేఖర్ సార్ ఇటు చూడండి అందరు. ఓకే రైట్ ఓకే మీరు ఎంత దగ్గరికి వచ్చినా వాళ్ళు రారు ఫోటోలు కానివ్వండి. సెకండ్ బుర్రియమ్మ అంటే ఈరోజు రావాలి. బుర్రి ఇప్పటిదాకా మన దగ్గర ప్రాబ్లం ఉండే, ఇప్పుడే అయిపోయింది 2 నిమిషాలే. ఈరోజు నైట్ అయిపోతుంది. డోర్ పెట్టేసి తాళం ముఖ్యమంత్రి గారు రైతుల కోసం యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నటువంటి వడ్లు కొనుగోలు కేంద్రం ఆవునూరు గ్రామంలో ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వడ్లు కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయడం అనేది ఎప్పుడు కూడా ఆవునూరులో ఆనవాయితీగా వస్తున్నటువంటిది. ఇది ఆవునూరు రైతులు చాలా మంచివారు కాబట్టే ఇవాళ ఇక్కడ ప్రతిసారి కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉండి ప్రతిదీ కూడా ఒకరికొకరు అనుకొని ప్రతి సమస్య కూడా ఇక్కడే సాల్వ్ చేసుకొని దాన్ని మంచి మార్గంలో నడుపుతారు కాబట్టి ఇవాళ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవన్నీ ఉంటే ఏ ఇబ్బంది లేకుండా చూస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ సెంటర్తో పాటు మండలంలో ఉన్న సెంటర్లు కూడా అదే పద్ధతిలో రైతులకు ఏ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే వడ్లు కట్ అవుతున్నాయి అనేది ఆరోపణ కొంత ఉన్నది. ముందుగాల ఒక పద్ధతి నడుస్తుంది, వెనకసిరి ఒక పద్ధతి నడుస్తుంది అనేది రైతులలో అహపక ఉన్నది. అది లేకుండా చూసుకోవాలని చెప్పేసి అధికారులను మనస్ఫూర్తిగా ఈరోజు ఆవునూరు ముస్తాబాద్ మండల్ ఆవునూరు గ్రామంలో ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మొట్టమొదట జిల్లాలో ఇక్కడనే ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. నేను 2-3 రోజుల నుంచి ఫాలోఅప్ చేస్తున్నా. ఆవునూరులో ఆల్రెడీ హార్వెస్టింగ్ అయిపోయింది, ధాన్యం కుప్పలు వచ్చేసినాయని చెప్పేసి నిన్న ఈ 2-3 రోజుల నుంచి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి మేము జిల్లాలో అందరికీ అన్ని సెంటర్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నాం. మన జిల్లాలో 1,18,000 ఎకరాలు మొత్తం వరి సాగు అయిందని చెప్పేసి వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. దాంట్లో భాగంగా ఒక 3 లక్షల మెట్రిక్ టన్స్ ధాన్యం వస్తుంది అనేది అంచనాకు వచ్చాము. దానికి అనుగుణంగా మన జిల్లాలో మొత్తం 265 సెంటర్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను ఆపాలని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు. కనీస వేతనం 21,000 రూపాయలు చెల్లించాలని, కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో మేడే గోడ ప్రతులను విడుదల చేశారు. పని భారం తగ్గించి 50 మంది పారిశుద్ధ కార్మికులను నియమించాలని, జీవో 21 అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసాచారి, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యోగేష్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడండి. సమాన పనికి సమాన వేతనం అంటే ఈరోజు
ఇక్కడ పారిశుద్ధ కార్మికులు అదేవిధంగా రెగ్యులర్లో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు చేసే పని ఒకటైనా కానీ వారికేమో ఎక్కువ జీతం వీరికేమో తక్కువ జీతం ఇవ్వడం జరుగుతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కనీస వేతనాలు ఈరోజు 29,000 ప్రతి కార్మికునికి ప్రభుత్వం చెల్లించే విధంగా జియో విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగని పారిశుద్ధ కార్మికులు ఏదైతే హాస్పిటల్స్లలో పనిచేస్తుండో వాళ్ళకి ఆల్రెడీ జియో 43 ఉన్నది. దాని ప్రకారం డిఏ కలుపుకొని ఈరోజు వాళ్లకు చెల్లించాల్సిన డబ్బులు ఏదైతే 11,300 ఉన్నాయో ఆ 11,300 ఇయ్యక తక్కువ జీతాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఆ 11,300 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే జియో 21 ఏదైతే ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగిందో అందులో కనీస వేతనాలు 19,000 ఇవ్వాలని డిమాండ్ ఒప్పుకోవడం జరిగింది. ఆ జియో 21ని కూడా అమలు చేయాలని ఇది చేస్తుడు. మేడే ఏదైతే 126 మేడే ఈ 1వ తారీఖున ప్రతి కార్మిక సంఘం జెండాలు ఆవిష్కరణ చేసి ఎర్ర జెండాలు కార్మికుల ఐక్యతను చాటాలని పిలుపిస్తున్నాం. ఈరోజు గోడపత్రను రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మేడే నాడు ఏదైతే డిమాండ్స్ ఏవైతున్నాయో ఏదైతే ఈ లేబర్ చట్టాలను రద్దు చేసి లేబర్ కోడులుగా తయారు చేసిన విధానం ఏదైతే కార్మికులకు చాలా అన్యాయకరంగా మరి ఇబ్బందికర రీతిలో ఉన్నది కాబట్టి లేబర్ కోడ్లను రద్దు చేయాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనమే కానీ కనీస వేతనం ఇవ్వడమే కానీ మరి ఇప్పుడు ఆరోగ్య దాంట్లో ఇప్పుడు మన శానిటేషన్ వర్కర్స్ మరి పేషెంట్ కేర్లు అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇది జిల్లా ఆసుపత్రి లెవెల్లో పనిచేసినప్పటికీ కూడా ఇది మన ఏరియా హాస్పిటల్ స్థాయే మరి సంఖ్య ఉన్నది. చాలా ఇబ్బందికరంగా ఉన్న సందర్భంగా వారికి సంఖ్యను కూడా పెంచాలని, అదేవిధంగా మరి గత 3-4 సంవత్సరాల నుండి కూడా వీరు జీతం పెంచాలని అన్నప్పటికీ కూడా మేము పోరాటం చేసినప్పుడు కూడా అదే 6,000, 7,000, 8,000 లోపలనే ఉన్నది తప్ప కానీ మరి ఇక మనం ఏదైతే డిమాండ్ ఉన్నది ఎందుకంటే సమాన పని సమాన వేతనం అన్నా అనుకున్నాం. మరి మినిమం కనీస వేతనం లెక్క ప్రకారం అన్నా కానీ ఇవ్వాలన్నా కానీ మినిమం 21,000 ఇవ్వాలా. మరి దీని గురించి మనము డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈ మధ్యలో కూడా మరి కొత్త కాంట్రాక్ట్ ఏదైతే వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఆ సందర్భంగా ఏదైతే ఇప్పుడు ఉన్న సంఖ్యను కూడా పెంచి మరి వీరి యొక్క జీతాలను కూడా పెంచాలని, పనిభారం తగ్గియాలని ఈ సందర్భంగా ఏఐటీసీ సంబంధించిన ఈ యొక్క మెడికల్ కాంట్రాక్టు యూనియన్ కానీ తర్వాత మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కానీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి మేడేను మరి అఖండంగా మరి విజయవంతం చేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నల్గొండ జిల్లా సరిహద్దు ప్రాంతాలలో కాంతి ఫార్మా కంపెనీ అనుమతులను రద్దు చేయాలని ప్రజలు గ్రామసభ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేసి తీర్మానం చేశారు. చండూరు మండలం గట్టుపల్ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ ఈడెం రోజా ఆధ్వర్యంలో గ్రామసభ జరిగింది. సభలో ప్రజలందరూ గట్టుపల్లో నిర్మించ తలపెట్టిన ఫార్మా లైసెన్సును రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా అనుమతులు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. ముచ్చర్లలో ఫార్మాసిటీ ఉన్నా ప్రభుత్వం ఎందుకు రాష్ట్రమంతటా ఫార్మా కంపెనీలకు అనుమతిస్తుందని పలువురు వక్తలు ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో దాదాపు 10,000 మంది చేనేతపై జీవిస్తున్నారని, కొత్త ఫార్మా కంపెనీతో వారు జీవనోపాధి కోల్పోతారని ఈడెం కైలాసం ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మాజీ సర్పంచ్ పోరెడ్డి ముత్తిరెడ్డి, రాపోలు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. గట్టిగా ఫార్మా వద్దు, ఫార్మా వద్దు, ఫార్మా వద్దు, గట్టిగా వచ్చింది గట్టిగా 2-3 సార్లు ఫార్మా వద్దు, ఫార్మా వద్దు, గో బ్యాక్ అంటే ఫార్మా కాగితాలకు వచ్చేది పైకి వచ్చేది గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంతి ఫార్మా కంపెనీ అనుమతులను రద్దు చేయాలి, గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం.
ప్రధానిని విమర్శించే స్థాయి కేటీఆర్ కి ఎక్కడిది? ప్రశ్నించిన చండూరు మున్సిపల్ కౌన్సిలర్ గుంటి వెంకటేశం. కోటి డిఎంఈ కార్యాలయం ముట్టడి, ఏబీవీపీ నాయకులు పోలీసుల మధ్య తోపులాట. కుప్పం మేరీ హాస్పిటల్లో ఆరోగ్య మేళ, 15 రకాల చికిత్సలకు వైద్య నిపుణుల సేవలు. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.